అందరికీ నేను ఈరోజు గుత్తి వంకాయ కర్రీ వండుతున్నాను. మన తెలంగాణలో కొంతమంది ముద్ద వంకాయ కర్రీ కూడా అంటారు. మా ఇంట్లోనైతే ముద్ద వంకాయ కర్రీ అంటారు. అది ప్రాసెస్ చాలా పెద్దగా అనుకుంటారు, కానీ ప్రాసెస్ ఏమి చాలా పెద్దగా, చాలా ఈజీగా సింపుల్గా వేసేయచ్చు. టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూపెడతాను. ఇక మనం మసాలా ప్రిపేర్ చేద్దాం. వంకాయలకి ముందు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలను బాగా ఫ్రై కానియాలి. పల్లీలు బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి నేను కొన్ని నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులను కూడా బాగా ఫ్రై కానియాలి. బాగా ఫ్రై అయ్యాక నేను దీంట్లోకి కొన్ని ధనియాలు వేసుకుంటున్నాను. ధనియాలు కూడా ఫ్రై అయ్యాక దీంట్లోకి పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి కూడా బాగా ఫ్రై అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. పూర్తిగా ఇదంతా చల్లారాలి. పూర్తిగా చల్లారాక మనం దీన్ని జార్లోకి తీసుకుందాము. నేనైతే పూర్తిగా చల్లారబెడుతున్నా. చల్లారిపోయింది కదా, దీన్ని జార్లోకి తీసుకుందాము. మనం పూర్తిగా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. పూర్తిగా గ్రైండ్ అయిపోయిందిగా, దీంట్లోకి నేను ఒక రెండు టమాటాలు వేసుకుంటున్నాను. దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత కారం కూడా వేసుకోవాలి. 4 లవంగాలు వేసుకోవాలి. కొంచెం చెక్క వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. దీన్ని మొత్తం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోకి వాటర్ మనం పోసుకోవద్దు, అదే పూర్తిగా గ్రైండ్ అయిపోతుంది. చూడండి, ఇట్లా థిక్గా ఉంటుంది. కొంతమంది వాటర్ పోస్తారు. వాటర్ పోస్తే కొంచెం వాటర్ అవుతుంది. మన వంకాయలో మనం స్టఫ్ మంచిగా పెట్టుకోలేం. అదే ఇలా థిక్గా ఉంటే వంకాయలో మంచిగా పెట్టుకోవచ్చు. మన మసాలాని పక్కన పెట్టేసి మనం వంకాయలను కట్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వంకాయలని 4 పీసెస్ వచ్చేలా కట్ చేసుకోవాలి. చూపెట్టినట్టు నేను ఇలా ఫస్ట్ కిందిది కట్ చేసేసి ఒక 2 టైమ్స్ ఇలా కట్ చేసేసి పుచ్చులు ఉన్నాయో లేవో చూసుకొని మనం వేసుకోవాలి. పుచ్చులు లేకుంటే దాంట్లో వాటర్ వేసేసుకుందాము. అలా అన్నీ మొత్తం పూర్తిగా అన్ని వంకాయలు అలానే కట్ చేసుకుందాము. ముద్ద వంకాయ కర్రీకి వంకాయలు పెద్దగా కన్నా చిన్నగా ఉంటేనే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు వీలైతే చిన్న వంకాయలు తీసుకునేలాగా చూసుకోండి. ఇక మన వంకాయలన్నీ కట్ అయిపోయినాయి కదా, నేను అన్నిటినీ వాటర్ వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. చూడండి, వాటర్ కలర్ చేంజ్ అయిపోతుంది. మన వంకాయలను ఫ్రై చేసుకుందాం. ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 3 స్పూన్స్ అంతా ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ పోసుకొని మన వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలు అన్నిటిని ఒక్కొక్కటిగా అన్నిటిని ఆయిల్ వేసేసుకుందాము. పూర్తిగా అన్ని ఆయిల్ వేసేసుకోవాలి. వంకాయలని ఆయిల్లో 70% ఫ్రై కానియాలి. 70% ఫ్రై అయితే పర్ఫెక్ట్గా మన వంకాయలు ఫ్రై అయిపోయినట్టే. నేను వంకాయలను అన్నిటిని ఆయిల్ వేసేసి 1 సైడ్ మొత్తం ఫ్రై కానిస్తున్నాను. 1 సైడ్ ఫ్రై అయింది కానీ టర్న్ చేస్తున్నాను ఇంకొకసారి. మన కర్రీ టేస్ట్ అంతా ఇక్కడనే ఉంటుంది. వంకాయలు పర్ఫెక్ట్గా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. నోట్లో పెడితే కరిగిపోయేలాగా ఉంటుంది. ఇక మన వంకాయలు ఇంకొకసారి కూడా టర్న్ చేసేసి పూర్తిగా ఫ్రై అయ్యాక దీన్ని మనం బౌల్లోకి తీసుకున్నాము. బౌల్లోకి నేను తీసేసుకుంటున్నాను. వంకాయలు అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఇక అన్నిటిని బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇది మనం చల్లారాక దీంట్లో మసాలా పెట్టుకోవాలి. వేడిగా మనం ముట్టలేమండి. పూర్తిగా చల్లారాక మనం దీంట్లోకి మసాలా పెట్టుకుందాము. వంకాయలు 5 మినిట్స్లో చల్లగా అయిపోయినాయి. ఇక నేను వంకాయ లోపలకి ముందుగానే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఈ వంకాయ లోపల మనం పెట్టాలి. మనం ఆల్రెడీ కొంచెం కట్ చేసుకున్నాం కదా వంకాయని, దాని లోపల మొత్తం స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది ఊరికే కూడా వేస్తారు, కానీ ఇలా పెడితే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది. మనం పెట్టేటప్పుడు కొంచెం స్లోగా పెట్టుకోవాలి. ఆల్రెడీ మన వంకాయలు 70% ఫ్రై అయిపోయినాయి కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటే మెల్లిగా స్లోగా అన్నిటినీ మొత్తం మంచిగా ఫిల్ చేసుకుందాము. అన్ని ఫిల్ అయిపోయినాయి. ఇక కర్రీ ఎలా వండాలో చూపెడతాను ప్రాసెస్. మనం స్టఫ్ చేసుకొని కొంచెం మసాలా మిలిగిందిగా, ఆ మసాలా పాడేద్దని కర్రీలో వేసుకోవాలి. ఇక ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర ఫ్రై అయ్యాక కలియమాకు వేసుకుంటున్నాను. కలియమాకు కూడా బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి నేను ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై కానియాలి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయింది కదా, దీంట్లోకి నేను కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసి దీంట్లోకి నేను ముందుగానే మన గ్రైండ్ చేసుకున్న మసాలా కొద్దిగా మిలిగింది కదా, దాన్ని అంతా కర్రీ లోపలికి వేసేసుకుంటున్నాను. మొత్తం మసాలాని అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి కొంచెం ఫ్రై కానియాలి. ఆయిల్ అంతా పైనకి తేలాలి. నేను చూపెట్టినట్టు ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోండి. నా గ్రేవీ బాగా ఫ్రై అయిపోయిందిగా, దీంట్లోకి నేను కొద్దిగా చింతపండు రసంని పోసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు రసం పోసుకోండి. కొద్దిగా చింతపండు రసం పోసేసి బాగా మంచిగా మిక్స్ కానిచ్చాను. మీకు కావాలనుకుంటే సాల్ట్ కానీ కారం కానీ పడుతుందంటే చూసుకొని వేసుకోండి. ఇప్పుడే వేసుకొని మనం కొంచెంసేపు బాయిల్ కానీ ఇద్దాము. నేను క్యాప్ పెట్టేసి బాయిల్ కానీ ఇస్తున్నాను. ఒక 5 మినిట్స్ బాయిల్ కానీ ఇస్తే సరిపోతుంది. చూడండి ఎంత మంచిగా బాయిల్ అయిపోయిందో. ముందుగానే మన ముద్ద వంకాయలు అన్నీ రెడీగా ఉన్నాయి కదా, అన్నిటిని ఈ గ్రేవీలో ఒక్కొక్కటిగా మెల్లి అన్నిటిని వేసేసుకుందాము. అన్ని వంకాయలను వేసేసిన కదా, దీన్ని మనం ఒక 5 మినిట్స్ బాయిల్ కానీ ఇస్తే అయిపోతుందండి మన కర్రీ. మనం ముద్ద వంకాయలు వేసాక మనం ఏం కర్రీని స్పూన్ పెట్టి కలపద్దండి, అలానే బాయిల్ కానీ ఇద్దాము. 5 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా పైనకి ఎలా తేలిందో. ఆయిల్ అంతా పైన తేలాక మెల్లిగా మనం స్పూన్తో ఇలా మిక్స్ చేయాలి.
చూడండి ఆయిల్ ఎంత బాగా పైనకి తేలిందో పర్ఫెక్ట్గా మన కర్రీ అయిపోయిందండి. దీంట్లోకి మనం కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మన కర్రీ రెడీ అయిపోయింది. ఇక మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇదన్నీ వేడి వేడి రైస్లో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో ఏమంటారండి కర్రీ నేమ్ని? ముద్ద వంకాయ అంటారా లేకుంటే గుత్తి వంకాయ కర్రీ అంటారా? మా ఇంట్లోనైతే ముద్ద వంకాయ కర్రీ అంటారు. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి కొత్త వీడియోతో నేను మళ్ళీ వస్తాను. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి.